హాయ్ అండి. ఇడ్లీ, దోస దేనిలోకైనా 2 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే చట్నీ రెసిపీస్ చూద్దామా? దూదిలాంటి ఇడ్లీల్ని ఆ చట్నీల్లో ముంచుకొని తింటుంటే అబ్బా! భలే ఉందండి. ముందుగా కళాయిలో చెంచా ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పలుకుల్ని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన పల్లీలు చల్లారాక మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే ఏపిన శనగపప్పు, కొబ్బరి పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. టమాటా చట్నీ కోసం అదే కళాయిలో 2 చెంచాలు ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి అందులోనే కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనిచ్చేయండి. టమాటాలు మెత్తగా మగ్గాక చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా ఆడండి. ఇప్పుడు చట్నీ పోపు కోసం 2 చెంచాలు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి లైట్గా ఫ్రై అయ్యాక 2 చట్నీల్లోకి తాలింపు వేసుకోండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే చట్నీస్ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.